ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రయ నమ. యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి తులారాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. తులారాశి వారు 2024, 25 మే వరకు కూడా 2025 ప్రజెంట్ ఇప్పుడు మే వరకు కూడా కష్టాలు పడ్డారు. ఏమీ కలిసి రాల. అంటే గురువు గారు బాగలేరు, శని గారు బాగలేరు, ఎవరు మీకు ఏ గ్రహ అనుగ్రహం లేక చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ధనపరంగా, మానసికంగా ఒత్తిడిలు అన్నీ కూడా మీకు ఇబ్బందులు కలిగినాయి. ఈరోజు మాత్రం బ్రహ్మాండంగా అద్భుతమైన చక్కని జీవితము స్టార్ట్ అవుతుంది మీకు. ఈ చక్కని జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే గురువు గారు భాగ్యస్థానంలో ఉన్నాడు. ధనము, ధాన్యము, సంపదలు, వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము అన్నీ కూడా మీకు అందజేస్తాడు. అందులో సందేహం లేదు. శని గారు కూడా షష్ఠమ స్థానంలో ఉన్నాడు. విపరీతమైన రాజయోగాన్ని కలిగిస్తాడు. మీరు ఏ వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం ఏం చేస్తున్నారో దాంట్లో విపరీతమైన ధనకటాక్షము, మంచి పలుకుబడి, కీర్తి, ప్రతిష్టలు, గౌరవం, సన్మానం, మీకు ఏమి కావాలనుకున్నారో అవన్నీ కూడా మీకు కలగటానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. అది తప్పకుండా మీకు పరిహారం చెబుతున్నాను. 9 గ్రహాలకు గాను 9 గ్రహాలలో కూడా కుజుడు ఇప్పుడు చెడ్డ ఫలితాన్ని అందజేస్తున్నాడు. ఈ కుజగ్రహానికి మీకు చక్కటి పరిహారం చెబుతున్నాను. చేసుకోవాలా, తప్పనిసరిగా చేసుకోవాలా. అంటే ఆగిపోయిన పనులు కూడా మనం ఏదైతే చేస్తున్నామో చేసే పనులు ఈ 2024, 25 మే వరకు కూడా ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ మూమెంట్కి తీసుకొచ్చి దాంట్లో మీకు విజయము, ఆనందాన్ని, గౌరవం, పలుకుబడి, ధనము అన్నీ కలిగించేదానికి చక్కని పరిహారం చెబుతున్నాను. ఆ పరిహారం చేసుకోండి. ఎర్రని క్లాత్ కర్చీఫ్ ఒకటి తీసుకోండి. ఎనీ టైం మీ దగ్గరే ఉంచుకోవాలి. మందార పుష్పాలు కానీ, రోజా పుష్పాలతో కానీ మీరు వ్యాపారము చేస్తుంటే, వ్యాపారం చేసేటువంటి షాపు, అంగడి ఉంటుంది కదా, ఆ అంగడికి 9 ఎర్రని పుష్పాలు మాలగా తయారు చేసి గుమ్మానికి, సింహద్వారానికి వేసుకోండి. మీరు చేసే వ్యాపార, వ్యవసాయం ఎక్కడైతే ఉంటుందో మీకు ఆ వ్యాపారం చేసే అంగడికి, షాపుకి మాత్రం అట్లా తోరణంగా వేసుకోండి. 9 ఎర్రని పుష్పాలు మాత్రమే. అందులో తెల్లని దారం ఉండాలా, ఏ కలర్ ఉండకూడదు. తెల్లని దారంలో ఈ ఎర్రని పుష్పాలు మాలగా చేసి సింహద్వారానికి వేసుకోండి. మీరు కుర్చీలో కూర్చున్నాక వ్యాపారస్తులైతే ఎర్రని పుష్పాలు ఒకటి తీసుకొని, మంచి గులాబీ బాగా ఎర్రగా ఉండే పుష్పం తీసుకొని గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ఆ గాజు గ్లాసులో ఈ ఎర్రని పుష్పాన్ని వదిలేయండి. కొంతమందికి వ్యవసాయం చేసుకుంటా, లేకపోతే ఇతరితర పనుల వల్ల వాళ్ళకి ఆఫీస్ అనేది ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎర్రని పుష్పాలు విఘ్నేశ్వరుడు దగ్గరికి వెళ్ళేసి ఎర్రని పుష్ప మాల స్వామి వారికి సమర్పించుకోండి. లేక ఎర్రని పుష్పాలతో గణపతి స్వామి వారికి, విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి. మీకు తప్పకుండా ఆగిపోయిన పనులు కూడా ముందుకు మూవ్ అయ్యి శుభప్రదంగా అన్ని విధాల మీకు జయము, విజయము కలిగి, ధనకటాక్షము అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా కలిగి బ్రేక్ అయిన పనులు కూడా మళ్ళీ మూవ్ అవుతాయి. అందులో సందేహం లేదు. నేను చెప్పినట్టు చేయండి. మీకు తప్పకుండా కలిసి రాకపోతే ఫోన్ చేయండి. తప్పకుండా మీకు శుభమే జరుగుద్ది. అందులో సందేహం లేదు. సుఖినో భవంతు.